నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి. ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలేంటి, వీటికి ఉన్నటువంటి చికిత్సా విధానాలేంటి, ఇవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ అరుణ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడినట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్. హలో అండి. ఈ మధ్యకాలంలో కీళ్ల నొప్పులు అనేవి ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ కీళ్ల నొప్పులు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఓకే, బేసిక్గా అండి మనం ఇవాళ రేపు చాలామంది వయసుకి సంబంధం లేకుండా కీళ్ళ నొప్పులని వింటున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు పైపడ్డ వాళ్ళల్లో అక్కడ నొప్పులు ఇక్కడ నొప్పులని వింటున్నాం. దీనికి మెయిన్గా మనం చూసుకున్నట్లయితే జీవన శైలిలో మార్పులు, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, ఓవర్ వెయిట్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అని మనం చెప్పుకోవచ్చు. మామూలుగా చూసుకున్నట్లయితే జాయింట్ పెయిన్స్ అనేది అక్యూట్ కండిషన్స్ వల్ల వస్తూ ఉంటాయి. కొందరిలో క్రానిక్ కండిషన్స్ ఆర్ ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వస్తూ ఉంటాయి. బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఎండాకాలంతో పోల్చుకుంటే చలికాలంలో కీళ్ళ నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటాం. వైరల్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం వల్ల ఫీవర్స్ తగ్గకపోగా సిఆర్పి బ్లడ్లో ఇన్ఫెక్షన్ పెరగడం, ఈఎస్ఆర్ పెరగడం, ఏఎస్ఓ టైటర్ ఇలా బ్లడ్లో మల్టిపుల్ యాంటీజెన్స్ పెరగడం వల్ల కూడా జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. హిస్టరీ ఆఫ్ యాక్సిడెంట్స్ లేకపోతే పడడం వల్ల కూడా జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, కాల్షియం తగ్గడం, విటమిన్ B12, విటమిన్ D తగ్గడం, బ్లడ్ మన హిమోగ్లోబిన్ తగ్గడం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీల వల్ల కూడా కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో బేసిక్గా కీళ్ళ నొప్పులు నెల పైగా ఉన్నట్లయితే రక్తంలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టని మనం తెలుసుకోవాలి. చాలామంది వర్క్ ఎక్కువ చేయడం, రెస్ట్ తీసుకోకపోవడం, నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు కావచ్చు, ఎక్కువగా సిస్టమ్ యూస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎక్కువగా మనం కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు, ఈ జాయింట్ పెయిన్స్ అనేది కామన్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొందరికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వయసు పైపడే వారికి ఏజ్ అరుగుదల వల్ల జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొందరికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండడం వల్ల కూడా మనం స్టార్ట్ అవుతూ ఉంటాయి. బేసిక్గా చూసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు చాలా మటుకు చిన్న కాస్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఆహార పద్ధతుల్లో లోపాల వల్ల, కాల్షియం, మల్టీవిటమిన్స్ తగ్గడం వల్ల జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీనిని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల 30s, 40sకి వచ్చే వరకు అరుగుదలకి రీజన్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు 50+లో అరుగుతూ జాయింట్స్ అరిగేవి. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే 20-25+ నుంచే అరుగుదల మనం చూస్తూ ఉంటాం. సో మామూలుగా చూసుకున్నట్లయితే జాయింట్ పెయిన్స్లో సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ ఇలాంటివి అరుగుదల వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్. అలా కాకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ ఇలా చాలా జాయింట్ పెయిన్స్ మనం చూస్తూ ఉంటామండి. మేజర్గా ఏజ్ గ్రూప్ కనుక చూస్తే మనం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఇది ఎక్కువగా చూడొచ్చు అంటారు ఈ ప్రాబ్లం జాయింట్ పెయిన్స్? సో బేసిక్గా అండి ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇవాళ రేపు 30+ వాళ్ళలో ఈ ఆర్థరైటిస్ కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మామూలుగా వయసు భయపడే వారిలో 50+లో ఆస్టియో ఆర్థరైటిస్, మోకాలు నొప్పులు, నడుము దగ్గర నొప్పి, వీపు నొప్పి ఇలాంటి మనం కామన్గా ఎముక అరగడం వల్ల వస్తూ ఉంటుంది. కానీ ఇవాళ రేపు స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, వర్క్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల 30+ వాళ్ళలో కూడా అరుగుదల కామన్గా చూస్తూ ఉంటాం. లాంగ్ స్టాండింగ్, లాంగ్ సిట్టింగ్ ఇలా ఉన్న వారికి మోకాలు నొప్పి కావచ్చు, వీపు నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు కామన్గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లల్లో కూడా జాయింట్ పెయిన్స్ అనేది చూస్తూ ఉంటాం. బేసిక్గా విటమిన్ D, కాల్షియం, హిమోగ్లోబిన్ తగ్గడం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. చిన్నతనంలో హిస్టరీ ఆఫ్ ఫాల్ కానీ యాక్సిడెంట్స్ ఉండడం వల్ల వాళ్ళకు 20+లో కూడా ఈ ఆర్థరైటిక్ కండిషన్స్ మనం చూడవచ్చండి. ఈ ఆర్థరైటిస్లో మొత్తంగా మనం ఎన్ని టైప్స్ చూడొచ్చు? సో బేసిక్గా అండి ఆర్థరైటిస్ అనేది 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే వయసుతో పాటు అరగడం వల్ల వస్తున్న ఆర్థరైటిస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండడం వల్ల కొందరికి ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. స్ట్రెస్, దీంతో పాటు యాంగ్జైటీ డిస్టర్బెన్సెస్ ఉన్న వారికి ఆటో ఇమ్యూన్ డిస్టర్బెన్సెస్ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. సో బేసిక్గా డీజనరేటివ్ ఆర్థరైటిస్లో లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇలా వాటితో పాటు మనం చూస్తూ ఉంటాం. సో వయసు పైపడే కొద్దీ వీపు దగ్గర నొప్పి అంటే సర్వైకల్ స్పైన్స్ అరగడం వల్ల, బ్యాక్ పెయిన్, నడుము దగ్గర స్పైన్స్ అరగడం వల్ల వస్తూ ఉంటుంది. దీంతో పాటు నీ పెయిన్స్ అంటే మోకాలు చిప్పలు అరగడం వల్ల
ఆస్టియోఆర్థరైటిక్ కండిషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి ఏజ్తో పాటు మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్తో పాటు వస్తూ ఉంటుంది. ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లాంగ్ స్టాండింగ్ లాంగ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఇవి అరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వచ్చే ఆర్థరైటిస్. దీంట్లో మెయిన్గా మనం చూస్తున్నామండి సిఆర్పి పెరగడం, ఆర్ఏ ఫ్యాక్టర్స్, కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా మనం అంటూ ఉంటాం, సోరియాటిక్ ఆర్థరైటిస్, స్కిన్ డిజార్డర్స్లో భాగంగా సోరియాసిస్ పెరిగినప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉంటుంది. సీరం యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌటీ ఆర్థరైటిస్, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఇలా మనం చూసుకోవచ్చు. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడే వారికి వయసుకి సంబంధం లేకుండా ఈ కీళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది బేసిక్గా 10 ఇయర్స్ పైన వాళ్ళకి కావచ్చు, 20 ఇయర్స్ పైన వాళ్ళకి కావచ్చు వస్తూ ఉంటాయి. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే స్ట్రెస్, మల్టిపుల్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల చాలా మటుకు ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ డిటెక్ట్ అవ్వడం, డయాబెటీస్ ఉండడం వల్ల కనే పిల్లలకు కూడా ఫ్యూచర్లో డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ ఉన్న వారికి సోరియాసిస్ టైంకి ట్రీట్ చేసుకోలేకపోవడం వల్ల సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఫస్ట్ డీజనరేషన్ స్టార్ట్ అయ్యి అరుగుదలకి రీజన్ అవుతూ ఉంటుంది. సో ఈ అరుగుదల మెయిన్ రావడానికి రీజన్ స్ట్రెస్లో లైఫ్ ఉండడం, డిస్టర్బెన్సెస్, ఆహార శైలిలో మార్పులు ఉండడం, ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ పెద్దగా పెరగడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, వెయిట్, దీంతో పాటు మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవాళ రేపు చూసుకున్నట్లయితే ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ కంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ సిస్టమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు పోల్చుకున్నట్లయితే కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, కాన్స్టెంట్ సిట్టింగ్, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, ఎండకు ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో చాలా మటుకు మనం చూస్తున్నాం. దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వైటమిన్ డి తగ్గడం, దాంతోపాటు మస్కులర్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, నర్వస్ డిస్టర్బెన్సెస్, తిమ్మిళ్ళు ఇలాంటి కండిషన్స్ మనం పట్టించుకోకపోవడం వల్ల అవి ఫ్యూచర్ స్టేజెస్లో అరుగుదలకి దారితీస్తూ ఉంటుంది. దీంతోపాటు వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ కన్స్యూమ్ చేయడం, ఎక్కువగా మెడికేషన్ తీసుకోవడం వల్ల కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో బేసిక్గా అండి డీజనరేటివ్ ఆర్థరైటిస్ పెయిన్స్ అనేవి చాలా మైల్డ్ ఫేజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్, ఇవి బేసిక్గా 50+ వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఎముక నొప్పి రావడం, దాంతోపాటు పట్టేయడం, బిగుసుకపోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా ఎక్కువగా వర్క్ చేసి కూర్చున్నప్పుడు మోకాలు చిప్ప పట్టుకుపోయింది అని చాలామంది చెప్తూ ఉంటారు. మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు, కూర్చున్నప్పుడు స్టిఫ్నెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్లో మనం చూసుకున్నట్లయితే చాలామందికి మెయిన్ సిమ్టమ్స్ కింద కూర్చొని లేచినప్పుడు పట్టేయడం మనం చూస్తూ ఉంటాం. సో అక్కడ జరిగే నీ జాయింట్ దగ్గర ఇన్ఫ్లమేషన్, వాపు, నొప్పి, టెండర్నెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో పెయిన్ కూడా మనం 3 స్టేజెస్లో మనం చెప్పుకోవచ్చు. అక్యూట్ కండిషన్ పెయిన్ అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్స్లో ఉంటుంది. సో పెయిన్ మైల్డ్గా ఉన్నప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం, లేకపోతే వాకింగ్ చేయడం ఇలా చేసినప్పుడు కొందరికి పెయిన్ అనేది రిలీఫ్ వస్తూ ఉంటుంది. సో పెయిన్ పెరిగినప్పుడు మైల్డ్ స్టేజ్ నుండి మోడరేట్ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసేసి పెయిన్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. కానీ పెయిన్ మెడిసిన్ వల్ల తగ్గుతుంది, కానీ లోపల జరిగే ప్రక్రియ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే అరుగుదల అనేది కొనసాగుతూనే ఉంటుంది. సో అరుగుదలలో భాగంగా ఫస్ట్ పెయిన్తో పాటు స్టిఫ్నెస్, గుజ్జు తగ్గిపోవడం, ఫ్రిక్షన్ అంటే వంగి లేచినప్పుడు ఫ్రిక్షన్ ఉండడం వల్ల పైన మోచిప్ప మీద ఎఫెక్ట్ పడడం స్టార్ట్ అవుతుంటుంది. దీనివల్ల పెయిన్, వాపు రావడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు ఖచ్చితంగా మెడికేషన్ అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు, ఏజ్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళలో ఈ మధ్య కాలంలో సర్జరీ ఆప్షన్స్ మనం చూస్తున్నాం. రోబోటిక్ సర్జరీ ద్వారా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మనం చేయించుకోవచ్చు. సో డీజనరేటివ్ ఆర్థరైటిస్లో ఇంకొకటి సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్. సో చాలామంది సాఫ్ట్వేర్స్ ఎక్కువగా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో నెక్ పెయిన్, నడుము నొప్పి కామన్గా చూస్తూ ఉంటాం. ఇవి కూడా అరుగుదల వల్ల వస్తూ ఉంటాయి. స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల వీపులో మన స్పైనల్ డిస్టర్బెన్సెస్ వల్ల డిస్క్ బల్జ్, స్పాండిలైటిక్ చేంజెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం.
ఓకే, ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలంటారు అండ్ ఏ టెస్టులు చేసుకుంటే ఇది బయటపడుతుంది? సో బేసిక్గా అండి, సో టెస్ట్లు అనేవి కూడా బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రే, ఎంఆర్ఐ ఇలా ఉన్నాయి. సో మామూలుగా మనం చూసుకున్నట్లయితే వైరల్ ఫీవర్స్ వచ్చిన వారు కామన్గా బ్లడ్ టెస్ట్లు చేయిస్తూ ఉంటారు. సో పెయిన్స్ అనేది మెడిసిన్ వేసుకున్నప్పుడు తగ్గి కొంతకాలం తర్వాత మళ్ళీ పెయిన్స్ రిపీట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. కొందరికి పెయిన్స్తో పాటు జాయింట్స్ దగ్గర స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్లో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్తో పాటు విటమిన్ డి, కాల్షియం టెస్ట్, దాంతోపాటు ఐరన్ బైండింగ్ కెపాసిటీ ఇవి కంపల్సరీ చేయించుకోవాలి. వైరల్ ఫీవర్స్ ఉండి జాయింట్ పెయిన్స్ కనుక వస్తున్నట్లయితే సిఆర్పి, ఏఎస్ఓ టైటర్, ఆర్ఏ ఫ్యాక్టర్స్ కంపల్సరీ చేయించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇవి కూడా పాజిటివ్ ఉండి ఇంకా వేరే కాంప్లికేటెడ్ టెస్ట్ లైక్ ఏఎన్ఏ టెస్ట్లు ఉన్నాయి. చాలా మల్టిపుల్ బ్లడ్ టెస్ట్లు ఉన్నాయండి ఆర్థరైటిస్కి సంబంధించింది. సో ఇవి కంబైన్గా మనం చేయించుకున్నట్లయితే వీటిలో ఏది ప్రాబ్లం ఉందో మనకు తెలుస్తుంది. సో పెయిన్ ఉండి ఒక్కొక్కసారి వాపు స్పెసిఫిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్కి సంబంధించిన ఎక్స్రే చేయించుకోవడం వల్ల ఎక్కడ ప్రాబ్లం ఉందో మనకు తెలుస్తుంది. కానీ ఎక్స్రేలో కూడా కొన్నిసార్లు డిస్టింగ్విష్గా ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు సిటీ కానీ ఎంఆర్ఐ కానీ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. కాలర్ ఉన్నారు డాక్టర్, విజయవాడ నుండి రవీందర్ రెడ్డి గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే ఓకే, అయితే మేడం మరి కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందనేది, అది కిడ్నీ ప్రాబ్లమా నడుము నొప్పి ఏంటో కరెక్ట్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఎంతకాలం నుంచి ఉందండి మీకు? ఇది 1 year నుంచి ఉంది మేడం. ఓకే, అయితే నాకు ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉంటే దాన్ని సర్జరీ చేయించా. ఓకే, అక్కడ నుంచి వెన్ను బాగా నొప్పి వస్తుంది. అసలు ఏం చేయాలో అర్థంగా, ఇది కిడ్నీ సమస్య లేదా నడుము నొప్పి ఏంటో క్లారిటీ రావట్లేదు మేడం గారు. ఓకే, సో ఒకవేళ మీకు కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు స్కాన్ చేయించుకుంటే మంచిదండి. సో బేసిక్గా మనం చూసుకుంటాం జాయింట్ పెయిన్స్కి సంబంధించిన అంటే నడుము దగ్గర ఉండే నొప్పికి సంబంధించిన పెయిన్ కూడా, దాంతోపాటు కిడ్నీకి సంబంధించిన పెయిన్ కూడా ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటాయి, కానీ మైన్యూట్ చేంజెస్ ఉంటాయండి. సో కిడ్నీ స్టోన్కి సంబంధించిన పెయిన్ గ్యాస్ట్రిక్ సమస్య పెరిగినప్పుడు, కాస్త దుక్కినప్పుడు కానీ ఎగిరినప్పుడు కానీ, అంటే పెయిన్ కాన్స్టెంట్గా ఉండదు. స్టోన్ కదిలినప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది. వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు, నిద్ర సరిగ్గా పట్టనప్పుడు ఈ పెయిన్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. అదే నడుముకి సంబంధించిన నొప్పి అయితే మనకు కంటిన్యూగా పెయిన్ అనేది ఉంటుంది. బేసిక్గా నడుము నొప్పి పైనుంచి కింది వరకు పెయిన్ గుంజడం, ఎక్కువగా బరువు మోసినప్పుడు కానీ, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కానీ స్టిఫ్నెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అనేవి ఒకలాగానే ఉంటాయి, కానీ రిపోర్ట్స్లో మనకు చేంజెస్ వస్తుందండి. సో బేసిక్గా నడుము నొప్పి ఉన్నట్లయితే ఎక్స్రే చేయించుకోవడం వల్ల అరిగిందా లేదా, డిస్క్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదా మనకు తెలుస్తుంది. అదే కిడ్నీ స్టోన్కి సంబంధించిన అయితే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే కిడ్నీ స్టోన్ మీకు మళ్ళీ డెవలప్ అయిందా లేదా తెలుస్తుంది. సో వెంటనే ప్రాబ్లం సివియర్గా పెరగకముందే ఖచ్చితంగా ఈ టెస్టులు చేయించుకోండి. ప్రాబ్లం రెస్క్యూ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు పని ఒత్తిడి వల్ల పెయిన్ వచ్చింది అనుకుని పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళలో మనం ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? సో బేసిక్గా అండి, లాంగ్ రన్లో అలోపతిక్ పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీరికి థైరాయిడ్తో పాటు డయాబెటీస్ ఇలా ఏదైనా కాంప్లికేటెడ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నట్లయితే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకపోవడమే చాలా మంచిదండి. సో మన ఉన్న సమస్య పోను, దాంతోపాటు కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో చాలా మటుకు జాయింట్ పెయిన్స్ అప్పుడప్పుడు వస్తున్నవారు చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకోవడం, రెస్ట్ మోడ్లో ఉండి వర్క్ చేసుకోవడం, ఇలాంటి మెథడ్స్ యూజ్ చేస్తే పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది పెయిన్స్ అనేవి మైల్డ్ స్టేట్లో ఉన్న వారికి చాలా వర్త్ అవుతుంది. ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ కావచ్చు, మెనోపాస్కి దగ్గరలో ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ 30-35+ వాళ్ళు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. వర్కింగ్ లేబర్ కండిషన్స్ అంటే ఎక్కువగా కష్టపడే వారికి, వాచ్మెన్స్ కావచ్చు, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేసేవారు కావచ్చు, పెయిన్స్ అనేది డైలీ మోడ్లో వస్తూనే ఉంటాయి. సో పెయిన్స్ రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గడం, మళ్ళీ వర్క్ చేసినప్పుడు పెరగడం, ఇలాంటివి ఆహార లోపాలు ఉన్నప్పుడు కూడా పెయిన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో డైట్ చేంజ్ చేసుకోవడం, చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం, దాంతోపాటు లైఫ్ స్టైల్ మార్చడం, స్లీపింగ్ పోస్చర్ మార్చడం, ఇలాంటివి మనం చేసుకున్నట్లయితే పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండానే పెయిన్ మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మటుకు జాయింట్ పెయిన్స్ చలికాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వామ్గా ఉండడం, ఎక్కువ లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవడం,
వెయిట్ మెజర్ చేసుకోవడం, ఇలాంటి ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. పెయిన్ మోడరేట్ కండిషన్లో ఉండి, అంటే మనం అలోపతి మెడిసిన్ వేసినప్పుడు పెయిన్ తగ్గడం, మళ్ళీ అది వేయకపోతే పెయిన్ పెరగడం, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. తగినన్ని మనం ఖచ్చితంగా ఎక్స్రే కావచ్చు, మెడికల్ బ్లడ్ టెస్ట్లు కావచ్చు, ఖచ్చితంగా చేయించుకొని ఎర్లీ ఫేజెస్లో ఉన్నప్పుడే ప్రాబ్లం ఏంటి డయాగ్నోస్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుందండి. కమింగ్ టు బ్యాక్ పెయిన్ అండి, ఈ బ్యాక్ పెయిన్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే చూస్తున్నాం. అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఈ సమస్యని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో రీజన్స్ ఏంటి? సో బేసిక్గా అండి, బ్యాక్ పెయిన్ అనేది మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు పైపడే వారిలో కూడా చూస్తున్నాం. దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ సిట్టింగ్, ఫోన్స్ ఎక్కువ యూస్ చేయడం, ఫోన్ అనే కాదు సిస్టమ్ కూడా కావచ్చు, ఎక్కువగా ఒకటే పోస్చర్లో కూర్చొని దానికి ఎక్కువ వర్క్ ఇచ్చినప్పుడు నడుము నొప్పి ఖచ్చితంగా వస్తుంది. ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, వెయిట్ ఎక్కువగా ఉండడం, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా ఈ పెయిన్ అనేది మనం చూస్తున్నాం. వీటిలో భాగంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే వెన్నెముక దగ్గర L1 నుంచి L5 మనకు స్పైనల్ బోన్స్ ఉంటాయి. వాటి మధ్యలో ఉన్న డిస్క్స్ ఫ్రిక్షన్ రాకపోవడం వల్ల ఈ నడుము నొప్పి ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలామందికి అరుగుదల వల్ల స్పాండ్లైటిక్ చేంజెస్, డిస్క్ డిస్టర్బెన్సెస్ వల్ల డిస్క్ బల్జ్, ఇలాంటివి ఎక్కువ కండిషన్స్ చూస్తుంటాం. దాంతోపాటు ఇవన్నీ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, వర్క్ ఎగ్జర్షన్, దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది కామన్గా చూస్తున్నాం. హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, మన శ్రమకి తగ్గట్టు వర్క్ ఉన్నట్లయితే బెటర్గా ఉంటుంది. కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల కూడా పెయిన్ పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మటుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్న వారికి ఒకటే పొజిషన్లో బ్యాక్ రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ పెయిన్స్ ఎక్కువగా చూస్తుంటాం. కొందరికి నడుము నొప్పి నిద్రలో పట్టేస్తూ ఉంటుంది. సో మనం యూస్ చేసే బెడ్ పోస్చర్ కావచ్చు, ఎక్కువగా దానివల్ల కూడా పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం వల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్స్ అక్యూట్ ఫేజెస్ నుంచి స్టార్ట్ అయ్యి క్రానిక్ కండిషన్స్కి దారితీస్తుంది. సో బేసిక్గా నడుము నొప్పి కొంత సమయం నుంచి ఉన్నప్పుడు దానికి తగ్గట్టు ఎక్సర్సైజెస్ కావచ్చు, వెయిట్ మెజర్స్ తీసుకోవడం ఖచ్చితంగా అవసరం. సో ముందు అట్ ఏ టైం ఫస్టే ఎముకలు అరగవండి. సో అరగక ముందు కూడా కొన్ని సిమ్టమ్స్ మన బాడీలో చేంజెస్ చూపిస్తూ ఉంటాయి. సో మేల్ ఆర్ ఫీమేల్ 20, 25, 30+ తర్వాత నడుము నొప్పి స్లైట్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనికి మెయిన్ రింగ్ ఫుడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, దీంతో పాటు వర్క్ స్ట్రెస్ ఇవన్నీ కావచ్చు. అలాంటప్పుడు రెగ్యులర్ మెడికేషన్ తీసుకోవడం కొందరికి యూజ్ అవుతుంది. కొందరికి ఇంట్లోనే హోమ్ టిప్స్ ద్వారా కూడా పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. పెయిన్ అక్యూట్ ఫేజ్ నుంచి క్రానిక్ ఫేజ్ వెళ్తుంది అంటే లోపల డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది. నడుము నొప్పి చాలామందికి కిడ్నీ స్టోన్స్ ఉండడం వల్ల కూడా కొందరికి వస్తుంది. క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారికి కూడా నడుము నొప్పి మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం. దాంతోపాటు డిస్క్ బోన్స్ అరగడం, లేకపోతే స్పైనల్స్ బోన్ అరగడం, నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏ స్టేజ్లో, ఏ గ్రేడ్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంట? బేసిక్గా అండి, పెయిన్స్ అనేది మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్స్లో మనం చూసుకోవచ్చు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో గ్రేడ్ 1లో ఉన్నప్పుడు పెయిన్ అనేది మైల్డ్గా ఉంటుంది. సో ఇది పట్టించుకోకపోవడం వల్ల గ్రేడ్ 2, గ్రేడ్ 3 సిచ్యువేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్ ఏ టైం ఆర్థరైటిస్ కండిషన్స్ స్టార్ట్ అవ్వవు. పెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోవడం వల్ల మైల్డ్ కండిషన్ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం ఖచ్చితంగా అవసరం. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ ఆర్ హౌస్ వైఫ్స్ ఆర్ మేల్ దాని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోవడం వల్ల మైన్యూట్ కండిషన్స్ నుంచి అరుగుదల స్టార్ట్ అవుతుంది. ఒకవేళ తనకి ఇదివరకే హిస్టరీ ఆఫ్ ఫాల్ ఆర్ ఎనీ యాక్సిడెంట్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఎముక అక్కడ అరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఫస్ట్ వాళ్ళు డాక్టర్కి కన్సల్ట్ అవ్వకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం, చిన్న చిన్న లంబార్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఖచ్చితంగా యూజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసి పెయిన్స్ అనేది సప్రెస్ చేస్తూ ఉంటారు. సో పెయిన్ సప్రెస్ చేయడం వల్ల పెయిన్ ఆ రోజుకి తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పెయిన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. లాంగ్ రన్లో పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల పెయిన్స్ పెరగడంతో పాటు కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ లాంగ్ రన్లో
యూస్ చేయడం వల్ల వేరే కాంప్లికేషన్స్ లైక్ వెయిట్ గెయిన్ కావచ్చు, ఫీమేల్స్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో బ్యాక్ పెయిన్తో పాటు వేరే ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే అవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారికైతే ఖచ్చితంగా వాటి మీద ఇంపాక్ట్ పడడం, హార్ట్ ఇష్యూస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం, దాంతోపాటు రెస్ట్ మోడ్, ఎక్సర్సైజెస్ చేయడం, సన్ ఎక్స్పోజర్ ఇవ్వడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందికి పెయిన్ సడన్గా పెరిగిపోతుంది. ఇలాంటి వారు ఖచ్చితంగా స్వెల్లింగ్ ఉన్నట్లయితే ఎక్స్రే కానీ ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవడం ఖచ్చితంగా అవసరం. దాని ప్రాబ్లం ఏంటో నిర్ధారించుకొని ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయితే యూస్ఫుల్ సిచ్యువేషన్ ఆర్ యూస్ఫుల్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇందాక L1, L5 కండిషన్ అన్నారు కదా, ఈ కండిషన్ యొక్క సిమ్టమ్స్ ఎట్లుంటాయి? బేసిక్గా అండి నడుము నొప్పి చాలా మటుకు L1 నుంచి L5లో డిస్క్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తూ ఉంటుంది. అక్కడ ఎముకతో పాటు కండరాలు, నరాలు అనేది ఉంటాయి. సో చాలా మటుకు స్పాండిలైటిస్ అంటే లంబార్ స్పాండిలైటిస్ కానీ, డిస్క్ డిస్టర్బెన్సెస్ ఉన్న వారికి పెయిన్ సివియర్గా ఉండకుండా పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సో పెయిన్తో పాటు స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. చాలాసేపు కూర్చున్నప్పుడు నడుము నొప్పి పట్టేయడం ఇలాంటివి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. నిద్రలో కూడా నడుము పట్టేయడం మనం చూస్తూ ఉంటాం. తిమ్మిళ్ళు రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అక్కడ థీకల్ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం వల్ల చాలామందికి కాళ్ళు గుంజడం మనం చూస్తూ ఉంటాం. సో నడుము నొప్పి ఉన్న వారికి సయాటికా పెయిన్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ సయాటికా పెయిన్ కూడా అక్కడ L1 నుంచి L5 మధ్యలో ఉన్న డిస్క్ డిస్టర్బ్ అవ్వడం వల్ల సయాటిక్ నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది. సో ఈ కంప్రెస్ అవ్వడం వల్ల తిమ్మిరి కానీ, మొద్దుబారిపోవడం, టింగ్లింగ్ సెన్సేషన్ ఇలాంటివి ఎక్కువగా చూస్తాం. చాలాసేపు నిల్చున్నప్పుడు కానీ, చాలాసేపు కూర్చున్నప్పుడు లేచినాం కానీ కాలు పనిచేయకపోవడం, పట్టేయడం ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. సో నడుము నొప్పి అనేది అందరికీ ఒకలాగా ఉండదు. కొందరికి సిచ్యువేషన్ బట్టి పెయిన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కొందరికి అరగకపోయినా కూడా పెయిన్ సివియర్గా ఉంటుంది. కొందరికి అరిగి ఉన్నా కూడా పెయిన్ మైల్డ్గా ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల పెయిన్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. మామూలుగా మనం చూసుకున్నట్లయితే నడుము నొప్పి ఉన్న వారికి నడుము నొప్పి, దాంతోపాటు పట్టేయడం, బిగుసుకపోవడం, స్టిఫ్నెస్తో పాటు ఒక్కొక్కసారి తలనరాలు గుంజడం, నడుము నొప్పితో పాటు ఒక్కొక్కసారి వీపు నొప్పి, ఎక్కువగా ఫ్రంట్ వైపు ఉండి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఈ సమస్యలు మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల సయాటిక్ పెయిన్, కాలు గుంజడం, జనరల్ బాడీ వీక్నెస్, పెరిఫెరల్ న్యూరైటిస్ ఇలాంటి ఇష్యూస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ జాయింట్ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్స్ కావచ్చు, ఈ రెండు ఉన్న వాళ్ళు కూడా అసలు ఇవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎట్లా ఉండాలి? ఖచ్చితంగా అండి. సో బేసిక్గా చిన్న ఏజ్ నుంచి కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్ స్టైల్లో మనం మిస్ అవుతుంది వర్క్ అనే ఆలోచిస్తున్నాం కానీ, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ బాడీలో ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. చిన్న ఏజ్ నుంచి కూడా ఏజ్ ఎక్కువ ఉన్న వారు కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, డైరెక్ట్గా సన్ ఎక్స్పోజర్ ఇవ్వడం వల్ల సెల్ఫ్గా వైటమిన్ డి సోర్స్ మనకు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఫుడ్లో కూడా న్యాచురల్గా వైటమిన్ డి సోర్స్ లేదు. సన్ ఎక్స్పోజర్ ఇవ్వడం వల్ల కూడా వైటమిన్ డి జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు లైఫ్ స్టైల్లో మిల్క్ ప్రోడక్ట్స్, కాల్షియం డైట్ తీసుకున్నట్లయితే విటమిన్ డి, కాల్షియం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు నైట్ షిఫ్ట్స్ కావచ్చు, డే షిఫ్ట్స్ కావచ్చు, కాన్స్టెంట్గా సిట్టింగ్ పోస్చర్ ఆర్ కాన్స్టెంట్గా స్టాండింగ్ పోస్చర్ అవాయిడ్ చేయడం మంచిది. రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవ్వడం అండ్ వెయిట్ ఎక్కువగా ఉన్నవారు లేకపోతే వెయిట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా డైట్ మెయింటైన్ చేసుకొని వెయిట్ రెడ్యూస్ చేయడము, వెయిట్ ఇంక్రీజ్ చేయడము చాలా అవసరం. హిస్టరీ ఆఫ్ ఫాల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పడ్డాక రెగ్యులర్ మెడికేషన్ ఆర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ బోన్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాపర్ మెడికేషన్ తీసుకోవడం అవసరం. సో జాయింట్ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, అట్ ఏ టైం మనకు స్టార్ట్ అవ్వదండి. ఇనీషియల్గా మనకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ కనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేయకపోవడం చాలా ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేసినప్పుడు పెయిన్స్ అట్ ఏ టైం సడన్గా 6 months తర్వాత, 1 year తర్వాత అరుగుదల వల్ల పెయిన్ స్టార్ట్ అవుతాయి. సో ఇనీషియల్ ఫేజెస్లో ఉన్నప్పుడే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము, లేకపోతే దానికి తగ్గట్టు ఖచ్చితంగా ప్రక్రియ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో స్ట్రెస్, లైఫ్ స్టైల్, స్లీప్, ఫుడ్, డైట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చి సలహాలు, సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళకి హలో డాక్టర్.